టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే పరకామణిలో కూడా కొన్ని అవకతవకలు కూడా జరిగాయని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీనిపై మాట్లాడడానికి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఆరోపిస్తున్నారు అంటే దాంట్లో అక్రమాలు కూడా జరిగినాయని చెప్తున్నారు. అసలు విషయం ఏం జరిగింది అసలు? 2023లో 4వ నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో అక్కడ రవి అనే వ్యక్తి అక్కడ యుఎస్ డాలర్స్ని దొంగలిస్తూ పట్టుబడడం జరిగింది. పట్టుబడిన రోజు నుంచి ఏ విధంగా ఆయన తప్పించాలని చెప్పి ప్రయత్నం చేశారో తప్ప ఏ విధంగా శిక్షించాలని చెప్పి ప్రయత్నం జరగలేదు. అందులో భాగంగానే ఈరోజు ఈ అంశాన్ని గత ఒక సంవత్సరంగా నేను ఈ అంశాన్ని లేవనెత్తున్నాను. ఈరోజు పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకున్నది. ఖచ్చితంగా దాంట్లో ఎవరు సూత్రధారులు, పాత్రధారులు, వాటాదారులు అందరినీ తొందరలోనే స్వామివారి ముందు చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. అంటే ఇక్కడ అన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే మొత్తం జరుగుతుంటాయి. ఎట్లా జరిగింది అసలు? అంత పాసిబుల్ అవుతుందా? ఇది రవికుమార్ ఒకటే కాదు, దీంట్లో చాలామంది సంబంధం ఉంది. హైకోర్టులో ఉంది కాబట్టి దీన్ని రాబో రోజుల్లో మాకు కొద్దిగా సమాచారం ఉన్నా తొందరలోనే హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి తొందరలోనే నిందితులు చట్టం ముందు రాబోతున్నారు. అంటే టీటీలో ఉన్న ఉన్నతాధికారులు కానీ బోర్డు మెంబర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకుంటున్నారు. ఖచ్చితంగా ఏ స్థాయి వ్యక్తి అయినా సరే రాబో రోజుల్లో తొందరలోనే కొద్ది సమయంలోనే స్వామివారి కఠినంగా శిక్షిస్తారు. మాకైతే నమ్మకం ఉంది. కలియుగం ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. వడ్డీ కాసులవాడు అంటారు వెంకటేశ్వర స్వామిని. కాబట్టి దొంగలు ఇచ్చిన సొత్తుతో పాటు వడ్డీతో పాటు వెంకటేశ్వర స్వామి కట్టిస్తాం. ఇది రాబో రోజుల్లో, ఎందుకంటే ఇంతమంది ఈరోజు దేశంలోనే ఉంటే ప్రముఖులందరూ ఒకే తాటిపైకి వచ్చి స్వామివారి ఖజానాని, స్వామివారి పవిత్రతని కాపాడాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది భక్తుల విజయంగా, ధర్మ విజయంగా మేము భావిస్తున్నాం. చాలా కాలంగా కూడా ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా అంటే ఎవరికి అంత శిక్ష పడ్డ దాఖలాలు అయితే లేవు. అంటే ఇదే అంటే మేము ఏం చేసినా ఏం కాదు, హిందూ దేవాలయం కాబట్టి ఎవరు పట్టించుకోరు అనేది ఒకటి ఉంది కాబట్టి ఇట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు. ఈరోజు ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చారు కదా, ఈరోజు వేదిక మీద వచ్చిన వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు. వీరందరూ ఈరోజు అక్కడ జరిగినటువంటి సంఘటనల్ని నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. రాబో రోజుల్లో ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి ఖజానా వైపు చూడాలంటూ కూడా భయపడే విధంగా రాబో రోజుల్లో చర్యలు ఉండబోతాయి. ఇప్పుడు ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కూడా ఈవోగా ఉంటారు. అట్లాంటి ఉన్నత స్థాయి అధికారి ఉన్నాక కూడా ఎందుకు అక్రమాలు జరుగుతున్నాయి? అంటే రాజకీయాలు ఎక్కువైపోయి అండ్ పార్టీల పరంగా కూడా చైర్మన్లను నియమించాం, బోర్డు మెంబర్లను నియమించాం, దాంతో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారు. ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన, భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ నియమించాలి. అవి లేకుండా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా చేస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే దానికి ఉదాహరణ ఈ పరకామణి అంశం. కాబట్టి చిత్తశుద్ధితో ఉండాలి. వెంకటేశ్వర స్వామి ధార్మిక క్షేత్రం, దాన్ని ధనార్జన క్షేత్రంగా ఎవరు చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. కొందరు అన్యమతస్థులు కూడా అక్కడ టీటీడీలో పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా తొలగించాలని కూడా ఈ డిమాండ్లు వస్తున్నాయి. అంటే అన్యమతస్థులకు కూడా అంటే అవకాశాలు ఇవ్వడం ఎందుకు? అట్లాంటివి లేనప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు అట్లా అవకాశం కల్పిస్తున్నారు ఉద్యోగాలలో? ఖచ్చితంగా స్వామివారి దగ్గర ఉప్పు తింటూ, స్వామివారి దగ్గర జీతం తీసుకుంటుంటే వారు స్వామివారి ప్రసాదం ముట్టరు, స్వామివారి హారతి తీసుకోరు. అలాంటి వారి సేవలు మాకు అవసరం లేదు. కేవలం హిందువులు మాత్రమే స్వామివారి సేవలు ఉండాలి. బై నేమ్ హిందూ బట్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఉంటుంది. అలాంటి వారి సేవలు మాకొద్దు. మీరు స్వామివారి మీద నమ్మకం లేకపోతే యేసు నమ్ముకుంటే యేసు దగ్గర పోండి, కానీ మా వెంకటేశ్వర దగ్గర ఉండొద్దని చెప్తున్నాను. చైర్మన్ స్థాయి వ్యక్తులు కూడా అన్ని మతస్థులకు చెందిన వాళ్ళు కూడా గతంలో నియామకం చేపట్టారు. అంటే రాజకీయాలు ఎక్కువపోవడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నాను. అంటే మీరు అంటే భవిష్యత్తు లాంటివి జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వెంకటేశ్వర స్వామిని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకూడదు. అది ఒక ధార్మిక క్షేత్రం, ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. దాన్ని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా టీటీడీ నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఇతర అన్య మతస్థులకు వివిధ కార్యక్రమాలకు కూడా ఇక్కడ నుంచే ఫండ్ తీసుకెళ్తున్నారు. అవన్నీ ఆపాలంటే ఏం చేయాలనుకుంటారు సార్? ఇప్పటికే టీటీడీ యాక్ట్ 30 of 1987 టీటీడీ కానుకల్ని ధార్మిక కార్యక్రమాలకు, హిందూ ధార్మిక కార్యక్రమాలకు మార్గంగా వాడాలి. దాని మీద కూడా నేను హైకోర్టులో పిల్లు వేస్తున్నాను. ఆ పిల్లు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితులను ఖర్చు పెట్టడానికి లేదు. అయితే టీటీడీలో చాలా కాలంగా అక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటిపైన నేను పోరాడతాం అంటున్నారు. అట్లాగే ఏదైతే టీటీడీకి వస్తున్న ఆదాయం ఏదైతే ఉందో అది కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాలకే ఇవ్వాలని చెప్పేసి కూడా భానుప్రకాష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.